నమస్తే అండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా పరామర్శించడానికి వెళ్ళినా, లేకపోతే అకేషన్‌కి వెళ్ళినా, లేకపోతే జైళ్ళ దగ్గరికి పరామర్శించడానికి వెళ్ళినా, ఆ టూర్‌ని విజయవంతం చేసేస్తుంది తెలుగుదేశం సర్కారు. ఇది ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఎవరన్నా సర్పంచో లేదా ఉప సర్పంచో ఏదైనా అకేషనో, లేకపోతే విగ్రహావిష్కరణ, లేదంటే నాయకుడో, కార్యకర్తో చనిపోయిన జైళ్ళ దగ్గరికి వెళ్ళిన ఇలా పరామర్శిస్తుంటే దాన్ని అడ్డుకోవాలని చూడడం. వెళ్తే ఏమైపోద్ది? ప్రభుత్వం ఏమన్నా మారిపోతుందా? ప్రభుత్వం దిగిపోతుందా? లేదంటే వైసీపీకి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోతారా ఇప్పుడు? లేదు కదా. టీడీపీ వాళ్ళు ఏమన్నా వైసీపీలోకి వెళ్ళి చేరిపోతారా? మరి ఇలా ఎగబడిపోయి వైసీపీ వాళ్ళు ఏమైనా ప్రభుత్వాన్ని స్థాపించేస్తారా ఇప్పుడు? అట్లాంటిదేమీ లేదు. ఇవాళ జగన్ టూర్కి వెళ్ళారు. మార్గమధ్యంలో ఒక సాధారణ వ్యక్తి, ఒక ప్రయాణికుడు యాక్సిడెంట్ జరిగి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ దానివలన బ్రేక్ పడింది. ఇంకోవైపు చూస్తే గత 2 రోజుల నుంచి జగన్ని ఆపేస్తాము, రానియము, పోలీసులు ఆపడం, పోలీసుల చేత ఆపించేస్తాము అనడం, ఆ రూట్లో బ్లాక్ చేశారు, బారికేడ్లు పెట్టేశారు. అక్కడ ఎవరు కనిపించినా వారిపైన కేసులు పెట్టేస్తాం, అరెస్టులు చేస్తారు అనడం, నోటీసులు ఇవ్వటం, ఇలా ఎప్పుడైతే నిర్బంధిస్తారో, ఇట్లాంటి నిర్బంధ ఆంక్షలు విధిస్తారో జనం కూడా మరీ ఇంకా పరుగులు తీసి వెళ్తున్నటువంటి పరిస్థితి, ఎగబడుతున్నటువంటి పరిస్థితి. నడక మార్గం లేకపోయినా పొలం గట్ల నుంచి నడిచి వెళ్ళేటటువంటి విధంగా, నడవడానికి వీలు కానటువంటి మార్గాల్లో సైతం కాలినడకన అసలు జగన్ కోసం వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన కూడా లేనటువంటి వాళ్ళు కూడా ఎగబడడం, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసి అసలు నిర్బంధిస్తే ఇంకా విజయవంతం అవుతుంది అనేటటువంటిది ఇప్పుడు తార్కాణంగా, సంకేతంగా కనిపిస్తోంది. నమస్తే.